ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. ఆహార పదార్థాల తయారీలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది ప్రాణాలకే ప్రమాదమన్న నిజం మరోసారి రుజువైంది. గత నెలలో బర్త్డే కేక్ తిని చనిపోయిన పంజాబ్ బాలిక మరణానికి బేకరీ వారు కేక్ మీద వేసిన క్రీమ్లో మోతాదుకు మించి సాచురన్ అనే షుగర్ సబ్స్టిట్యూట్ ను వాడటమే కారణమని రిపోర్టులో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం. గత నెలలో పంజాబ్లో ఓ దారుణం జరిగింది. కన్న బిడ్డ బర్త్డే కేక్ కట్ చేసి దాన్ని తిన్న కుటుంబ సభ్యులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ బర్త్డే బేబీ ఏకంగా పుట్టినరోజు నాడే పరలోకానికి వెళ్లిపోయింది. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బర్త్డే కేక్ ను పోలీసులు వైద్య పరీక్షలకు పంపించారు. ఆ పరీక్షలో కేక్ మీద పూసిన క్రీమ్లో సాచురన్ మోతాదు కంటే చాలా ఎక్కువగా వాడినట్లు, దాన్ని తిన్నందువల్ల చిన్నారి చనిపోయినట్లు తేల్చారు. సాచురన్ సాధారణంగా చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది. ఇది సాధారణ చక్కెర కంటే 300 నుంచి 400 రెట్లు తీయగా ఉంటుంది. 1 కిలో చక్కెర వాడాల్సిన చోట 3 అంటే 3 గ్రాములు సాచురన్ వాడితే అది కలిపిన పదార్థానికి అంతే తీపి జతవుతుంది. తయారీ ఖర్చు కూడా తగ్గించుకోవడానికి కొన్ని బేకరీలు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేసే సంస్థలు ఈ సాచురన్ను వినియోగిస్తూ ఉంటాయి. చనిపోయిన పాప కోసం తెచ్చిన కేక్లో దీన్ని మోతాదు కంటే ఎక్కువ వాడటమే ప్రమాదానికి దారితీసిందని నిపుణులు తేల్చడంతో పోలీసులు బేకరీ యజమాని మీద పెట్టిన కేసులు కాకుండా మరిన్ని సెక్షన్స్ కూడా జోడించారు. ఏదేమైనా కేకులు, ఇతర ఆహార పదార్థాలు కొనేటప్పుడు ఎక్కడంటే అక్కడ కాకుండా కాస్తంత నమ్మకమైన షాపుల్లోనే కొనడం మంచిదని డాక్టర్లు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.